వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు తామే తీసుకొచ్చామని చెబుతున్నారని, జగన్ కట్టినట్లు కడితే 15 ఏండ్లు పడుతుందన్నారు. 5 ఏళ్లలో మెడికల్ కాలేజీలకు 18% ఖర్చు చేశారన్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వచ్చాక 9% ఖర్చు చేశామని తెలిపారు. త్వరగా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే పీపీపీ మోడల్ తీసుకొచ్చామని తెలిపారు. ఏదో మీరు చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి దిశ. నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8480 కోట్లు కావాలి. 8480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు. అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు 347 కోట్లు రిలీజ్ చేశారు. అయితే నేను వచ్చిన తర్వాత దగ్గర 787 కోట్లు రిలీజ్ చేశాం. ఈరోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి, ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్నీ కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం.